కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం వెటర్నరీ శాస్త్రవేత్త డాక్టర్ ఎం హరణి గారి ప్రసంగం విందాం. రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, వేసవికాలంలో కోళ్ల పెంపకంలో తెలుసుకోవాల్సిన మెళుకువలు మరియు పాటించవలసిన సూచనల గురించి తెలుసుకుందాం. కోడిల యొక్క బాడీలో ఉష్ణోగ్రత వచ్చేసి సాధారణంగా 107 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. కోడి వచ్చేసి టెంపరేచర్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. తర్వాత దాని యొక్క పెరుగుదల మరియు గుడ్ల ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో వాటిని అధిగమించాలంటే మనం ముందుగా ఏం చేయాలో తెలుసుకుందాం. ఫీడ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా రావాలి అంటే, ఫీడ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, మనం 2 కేజీల ఫీడ్ పెడితే అది 1 కేజీ బరువు వచ్చింది అనుకోండి, అది దాన్ని ఫీడ్ ఎఫిషియన్సీ అంటాం అనమాట. ఒకవేళ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలు జరుగుతాయనేది చూద్దాం. ఎనర్జీ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎనర్జీ ఇంటేక్ అంటే ఏంటంటే, ఆహారం తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. అలానే ఫీడ్ కన్సంప్షన్, ఇది కూడా అంతే, ఆహారం తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. న్యూట్రియంట్ ఇంటేక్ అంటే పోషకాలు తీసుకోవడం అనమాట. సో పోషకాలు అంటే ఏముంటాయి, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అలాంటివి అన్నీ తీసుకోవడం అనేది తగ్గిపోతుంది అనమాట. ఇవన్నీ ఎందుకు తగ్గిపోతుంది, టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారం అనేది పక్షులు ఎక్కువగా తీసుకోలేకపోతాయి. ఏ విధంగా మనుషులు ఎలాగైతే వాటర్ ఎక్కువ తీసుకొని ఆహారం తక్కువగా తీసుకుంటారో, అలానే పక్షులు కూడా అలానే తీసుకుంటాయి అన్నమాట. ఎందుకు ఆహారం తక్కువ తీసుకుంటారు మనుషులైనా పక్షులైనా అంటే, ఈ టెంపరేచర్ అనేది బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, మన బాడీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో వింటర్లో అనుకోండి, బయట టెంపరేచర్ చలిగా ఉంటుంది, మన బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో బయట టెంపరేచర్కి మన బాడీ రెండు మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ ఆహారం, ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది అనమాట వింటర్లో అయితే. అదే సమ్మర్లో అయితే బయటనే మనకంటే ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి ఎటువంటి ఎనర్జీ కానీ పోషకాలు కానీ అవసరం ఉండదు. సో సమ్మర్లో తక్కువ ఆహారం తీసుకుంటాయన్నమాట పక్షులైనా మనుషులైనా. తర్వాత వాటర్ ఇంటేక్ అంటే నీళ్లు తీసుకునేది అనమాట. నీళ్ళు ఎన్ని తీసుకుంటాయంటే, నార్మల్గా ఇప్పుడు 15 ml తీసుకుంటున్నాయి అనుకోండి ఒక రోజులో, సమ్మర్లో వచ్చేసరికి అవి 20 ml 30 ml తీసుకుంటాయి అనమాట. అంటే 2 ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటాయి. ఈ వాటర్ అనేది ఎక్కువ ఎందుకు తీసుకుంటాయి అని అంటే, బయట టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ బాడీలో మెయింటైన్ చేయడానికి, అంటే ఈ లెవెల్ మెయింటైన్ చేయడానికి నీళ్లు అనేది ఎక్కువ అవసరం అనమాట. ఇది ఏ విధంగా నీళ్లు ఎక్కువ తీసుకొని బాడీని మెయింటైన్ చేస్తుంది అంటే, తీసుకున్న వాటర్ని డ్రాప్లెట్స్గా మార్చుకొని అది ముక్కు ద్వారా రెస్పిరేషన్తో, అంటే గాలి వదులుతున్నప్పుడు ముక్కు ద్వారా చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా బయటికి వదిలేసి ఆ విధంగా టెంపరేచర్ అనేది లాస్ చేస్తుంది అనమాట. బాడీలో టెంపరేచర్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తుంది ఈ వాటర్ అనేది. ఆ పక్షి అనేది వాటర్ ఎక్కువ తీసుకొని బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి వాటర్ అనేది రెస్పిరేషన్ ద్వారా లాస్ అయ్యి టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుందో బాడీలో, అంతవరకు బర్డ్ అనేది హెల్తీగా ఉంటుంది, పక్షి అనేది ఆరోగ్యంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంకా ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ అంటే, బయట టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆక్సిజన్ అనేది, అంటే గాలి తీసుకుంటుంది కానీ పక్షి ఆక్సిజన్ అనేది లోపల శరీరంలో గ్రహించే శక్తి తగ్గిపోతుంది. తర్వాత బీపీ కూడా తగ్గిపోతుంది, పల్స్ అంటే నాడి కొట్టుకోవడం అనమాట, అది కూడా తగ్గిపోతుంది. థైరాయిడ్ గ్రంథి అంటాము, థైరాయిడ్ గ్రంథి సైజ్ తగ్గుతుంది. ఇంకా బ్లడ్ కాల్షియం లెవెల్ అంటే రక్తంలో కాల్షియం స్థాయి విలువ అనేది తగ్గిపోతుంది. నార్మల్గా వచ్చేసి మనకి బర్డ్స్లో కానీ యానిమల్స్లో కానీ 9 to 11 mg ఉంటుంది 1 mlకి, అది వచ్చేసి తగ్గిపోతుంది అనమాట ఎప్పుడు టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. నెక్స్ట్ బాడీ వెయిట్ కూడా తగ్గిపోతుంది. ఇంకా ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఈ హ్యూమిడిటీ పెరగడం వలన, హ్యూమిడిటీ అంటే తారతమ్య ఆర్ద్రత, అంటే మనకి ఎండగా లేకపోయినా కూడా ఉమ్మరుగా ఉంటుంది అనమాట, అంటే ఉడకగా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో యానిమల్స్ అనేటివి, బర్డ్స్ అనేటివి కానీ వ్యాధులకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. కాక్సిడియోసిస్ అని ఇలాంటివి పక్షులలో మేజర్గా కాక్సిడియోసిస్ అనే వ్యాధి అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ. తర్వాత హెవీ బర్డ్స్ అంటాం. హెవీ బర్డ్స్ అంటే ఎక్కువ బరువు ఉండే బర్డ్స్, అంటే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండేవి అనమాట. ఈ ఎక్కువ బరువు ఉండే బర్డ్స్ ఏం చేస్తాయంటే, ఆహారం ఎక్కువ తీసుకోవడం వలన వాటిని అరిగించుకోలేక, తర్వాత గాలి తీసుకుంటున్నప్పుడు లోపల ఎయిర్ సాక్స్ అంటాం, అంటే గాలి బుడగలు, ఇవి వ్యాకోచించడానికి సంకోచించడానికి స్థలం ఉండదు. లావుగా ఉండే ఈ పక్షులలో ఎయిర్ సాక్స్
సంకోచించడం వ్యాకోచించడం జరిగితేనే మనకి బయటికి గాలి లోపలికి గాలి అనేది జరుగుతుంది అన్నమాట. ఎక్స్ప్రెషన్స్ జరుగుతాయి. ఈ గాలి అనేది సరిగా తీసుకోకపోవడం వలన ఆ లావుగా ఉండే బర్డ్స్ హీట్ స్ట్రోక్కి గురయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వెయిట్ ఎక్కువ ఉండే బర్డ్స్లోనే మనం డెత్స్ ఎక్కువ చూస్తాం, అంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అది ఏ టైంలో అంటే పర్టికులర్గా ఆఫ్టర్నూన్, అంటే సాయంత్రం సమయాలలో కానీ కొంచెం చీకటి పడే టైంలలో కానీ ఎక్కువగా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హీట్ స్ట్రోక్తోనే కాకుండా ఇంకా లివర్ రప్చర్ అనమాట. ఎందుకు లివర్ రప్చర్ అంటే ఈ గాలి తీసుకునేటప్పుడు వాటికి స్థలం అనేది సరిపోక ప్రెషర్ అనేది పెడుతుంది అనమాట. ఆ పక్షి అనేది ప్రెషర్ పెట్టడం వలన ఈ లోపల లివర్ అనేది ప్రెషర్ ఎక్కువ తీసుకోలేక రప్చర్ అయిపోతుంది, అంటే చితికిపోతుంది అనమాట. సో లివర్ రప్చర్ అనేది జరుగుతుంది. ఇంకా ఫ్యాటీ లివర్ హిమరేజిక్ సిండ్రోమ్ అని అంటారు, అంటే లివర్లో ఫ్యాట్ ఎక్కువ చేరిపోయి బ్లడ్ అనేది బయటికి వచ్చి చనిపోవడం అనమాట. సో అది ఫ్యాటీ లివర్ హిమరేజిక్ సిండ్రోమ్ అని అంటాం అనమాట దాన్ని మనం. ఆ కండిషన్స్ కూడా మనకి సమ్మర్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. తర్వాత బర్డ్స్ అనేటివి మామూలుగా వాటికి ఉండే ఈకలు ఎలా యూస్ చేసుకుంటాయంటే వింటర్లో ఎక్కువ ఈకలు అనేటివి ఉంటాయి బర్డ్ మీద. ఎందుకు? ఆ శరీరం మీద ఈ ఈకలు కప్పడం వలన బయట నుంచి చలికి దీనికి ఇవి ప్రొటెక్ట్ చేసుకుంటాయి అన్నమాట ఈ బర్డ్స్ అనేటివి. అదే సమ్మర్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇవి షెడ్ చేస్తాయి, అంటే ఈకల్ని వదిలేస్తాయన్నమాట. ఈ ఈకల్ని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది డైరెక్ట్గా బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ జరుగుతుంది. అలానే బాడీ నుంచి హీట్ లాస్ అనేది జరుగుతుంది. హీట్ అనేది బయటికి వచ్చినప్పుడు బాడీలో హీట్ తగ్గిపోయి పక్షి అనేది హెల్తీగా ఉంటుంది. పక్షి తీసుకున్న గాలి అనేది ఆ గాలిలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది హీట్ ఎక్స్చేంజ్ చేయగలుగుతుంది అనమాట. ఒకవేళ అది తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటే కనుక హ్యూమిడిటీ అలాంటి కండిషన్స్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ అనేది కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది కానీ జరగదు. సో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే గాలిలో బాడీ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకా ఫ్యాట్ బర్డ్స్ వచ్చేసి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ అనేది చేయలేక చనిపోతాయి. ముందుగా ఫ్యాట్ బర్డ్స్ అనేవి చనిపోతాయి, అంటే లావుగా ఉండే హెవీగా ఉండే బర్డ్స్ చనిపోతాయి. తర్వాత నెక్స్ట్ స్లాటెడ్ ఫ్లోర్ మీద ఉంటాయి బర్డ్స్. స్లాటెడ్ ఫ్లోర్ అంటే పలక లాంటిది అనమాట, అంటే కాంక్రీట్ ఫ్లోర్స్ అని అంటాం మనము, అంటే సిమెంట్ రోడ్ లాగా అలాంటిది అనమాట. కింద సిమెంట్తో వేసిన నేల మీద అనుకోండి, సిమెంట్ వేస్తే కనుక కింద ఫ్లోర్కి అది వేడి అనేది ఎక్కువ పుట్టించి వేడి జనరేట్ ఉత్పత్తి చేయడం వలన దాని నుంచి బర్డ్స్కి కూడా ఎక్కువ వేడి వచ్చి అది తట్టుకోలేక వేడిని చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. లిటర్డ్ ఫ్లోర్ అంటారు. లిటర్డ్ ఫ్లోర్ అంటే నేల మీద వరి పొట్టు ఇలాంటివి వేస్తామన్నమాట. వరి పొట్టు, గోధుమ పొట్టు ఇలాంటివి, తర్వాత శనగ పొట్టు కానీ లేకపోతే కానీ చినక్కాయ తొక్కులు కానీ, అంటే గ్రౌండ్ హల్స్ అంటాం అనమాట, వీటిని కానీ వేసి మనము వాటి మీద బర్డ్స్ని రేస్ చేస్తామన్నమాట. వాటి మీద పెంచడం వలన మనకు ఉపయోగం ఏంటంటే ఈ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ కోళ్ళు ఇవి డ్రాపింగ్స్ వేసినప్పుడు లిట్టర్ మీద పడి అవి రెండు మిక్స్ అయిపోయి వాటిలో విటమిన్స్ అనేటివి జనరేట్ అవుతాయి. ఎప్పుడు 6 వీక్స్ 8 వీక్స్ వరకు మనము ఆ లిట్టర్ని అలానే ఉంచుతాము. ఆ 6 to 8 వీక్స్ వరకు మనము ఆ లిట్టర్ అనేది ఫీకల్ డ్రాపింగ్స్ ఫీసిస్తో మిక్స్ అయిపోయి వాటి నుంచి B2, B6, B12 అనే విటమిన్స్ అనేటివి పుట్టి వాటిలోనే సూక్ష్మ క్రిములు అనేటివి, అంటే ఆరోగ్యానికి ఉపయోగపడే సూక్ష్మ క్రిములు అనేటివి జనరేట్ అవుతాయి. వీటిని ఆ పక్షులు తీసుకోవడం ద్వారా వాటికి ఇంకా మెరుగైన ఆరోగ్యం అనేది ఉంటుంది. అలానే ఆ లిట్టర్లో తేమ శాతం అనేది ఉండడం వలన వీటికి అంత, అంటే లిట్టర్డ్ ఫ్లోర్ మీద పెరిగే బర్డ్స్ అంత వేడికి గురి కాకుండా ఉంటాయన్నమాట. సో ఈ లిట్టర్ అనేది ఏం చేస్తుందంటే కాస్త కూల్నెస్ అందిస్తుంది నార్మల్ ఫ్లోర్ కంటే, అంటే సిమెంట్ ఫ్లోర్ కానీ లేకపోతే కానీ కేజెస్లో ఉండే బర్డ్స్ కంటే మనకి కూల్నెస్ అనేది అందిస్తుంది లిట్టర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండలకి ఎగ్ షెల్ క్వాలిటీ తగ్గిపోతుంది అన్నమాట. ఎందుకు తగ్గిపోతుంది అంటే పార్షియల్ ప్రెజర్ అంటారు. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ ఎంత లెవెల్ బాడీలో ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత లెవెల్ బాడీలో ఉంటుంది అనేది కొలిచే కొలమానమే మనం ఈ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అని అంటాము. సో ఈ వాయువులు ఏం చేస్తాయంటే మనకి కరెక్ట్ లెవెల్ బ్యాలెన్స్ మెయింటైన్ అయినప్పుడు మాత్రమే ఈ బర్డ్స్ హెల్తీగా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. వీటి లెవెల్ అనేది కరెక్ట్గా లేనప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క రెస్పిరేషన్ హెల్త్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే షెల్ పోర్స్ అనమాట. షెల్ పోర్స్ అంటే కోడి గుడ్డు మీద ఉండే పెంకు. ఈ పెంకు మీద మనకి కనపడని సన్న సన్నవి రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఏం చేస్తాయంటే లోపల ఉండే పిండంకి గాలిని చేరవేస్తూ ఉంటాయి అన్నమాట. ఎంతవరకు అయితే లోపల ఉండే పిండంకి గాలి అందుతూ గాలి ఎక్స్చేంజ్ అయితే గాలి లోపలికి బయటికి ఎక్స్చేంజ్ జరుగుతుందో అంతవరకే పిండం యాక్టివ్గా హెల్తీగా ఉంటుంది. ఒకవేళ అలా జరగని ఎడల పిండం అనేది గాలి అందక చనిపోతుంది అనమాట. సో మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంటే షెల్ క్వాలిటీ తగ్గిపోతుంది. అలానే ఎగ్ సైజు కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట.
వీటిని అధిగమించడానికి అంటే సమ్మర్ స్ట్రెస్ని అధిగమించడానికి తీసుకోవాల్సిన సూచనలు. మనము ఇల్లు కట్టేటప్పుడు కానీ లేకపోతే రూఫ్ అంటే కోళ్ళ షెడ్ కట్టేటప్పుడు మనం ముందుగా ఫామ్ స్టార్ట్ చేయగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మనం సమ్మర్ స్ట్రెస్ గురించి ఆలోచించి దానికి సరిపడా ఫీచర్స్తో కట్టుకోవాలి. సో అలాంటప్పుడు మనం మంచి రూఫ్ అనేది పెట్టి కట్టుకున్నట్లయితే 5 to 10 degrees సెంటీగ్రేడ్ అనేది మనకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. టెంపరేచర్ 5 to 10 degrees సెంటీగ్రేడ్ మనం మంచి రూఫ్ కట్టుకోవడం వలన తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ థ్యాచ్డ్ రూఫ్ అంటారు. అంటే వరిగడ్డితో కానీ పల్లెటూర్లలో మనం చూస్తుంటాం కామన్గా వరిగడ్డితో కానీ లేకపోతే కన్నా బాధతో కానీ, అంటే బాధ అంటే పుల్లలు అనమాట, బరకట్టలు అందుకు కట్టడానికి వాడుతుంటారు కామన్గా. బాధ పుల్లలతో కానీ తర్వాత టెంకాయ పట్టలతో కానీ వీటితో మనకి రూఫ్ అనేది తయారు చేసుకున్నట్లయితే మనము 6 inches మందంతో తయారు చేసుకోవాలి. అంత మందంతో తయారు చేసుకున్నట్లయితే బర్డ్స్ అనేటివి లోపల ఎక్కువ టెంపరేచర్కి గురి కాకుండా ఉష్ణోగ్రతకి గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది ఎక్కువగా ప్రిఫర్ చేయరు బయట, అంటే ఫామ్స్లో ప్రిఫర్ చేయరు. ఎందుకంటే థ్యాచ్డ్ రూఫ్కి అంటే ఇప్పుడు మనకి వరిగడ్డికి కానీ టెంకాయ బట్టలకు కానీ ఒకసారి నిప్పు అనేది పడినట్లయితే కానీ మొత్తం ఫామ్ కాలిపోయే ఛాన్సెస్, నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది పెద్ద పెద్ద ఫామ్స్లో ప్రిఫర్ చేయరనమాట. ఒక ఫైర్కనే కాదు, తర్వాత ఎలుకలకి కూడా ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థ్యాచ్డ్ రూఫ్ అనేది మనం పెట్టుకున్నట్లయితే. తర్వాత డిప్రిషియేషన్ అంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అనమాట. ఫ్రీక్వెంట్గా మనము ఈ టెంకాయ పట్టలు కానీ వరిగడ్డి కానీ మారుస్తూ ఉండాల్సి వస్తుంది. అందుకని ఇది ఎక్కువగా ప్రిఫర్ చేయరు. చిన్న చిన్న ఫామ్స్లో ప్రిఫర్ చేస్తారు. అదే పెద్ద ఫామ్స్లో అయితే అల్యూమినియం ప్రిఫర్ చేస్తారనమాట. అల్యూమినియం అనుకోండి ఎక్కువ రోజులు వస్తుంది, తర్వాత ఫ్రీక్వెంట్గా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకసారి కడితే అది అలా నిలిచిపోతుంది, తర్వాత మనకి అవసరం లేని మనం తీసి మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు. అలానే కాకుండా దీనికి రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ అనమాట. రీసేల్ వాల్యూ అంటే తిరిగి అమ్ముకోవడము, ప్లస్ దీనికి రేర్ రిఫ్లెక్షన్ అంటాము. ఆ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట, గుణాలు ఉంటాయి. రేర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఎండని లోపలికి రానికుండా బయటికి కొంచెం వరకు వెనక్కి కొట్టేస్తుంది ఎండని. సో అలాంటి ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనం అల్యూమినియం అనేది ఆ రూఫ్ అనేది ప్రిఫర్ చేస్తాము పెద్ద పెద్ద ఫామ్స్లో. అవగాహన లేని రైతులైతే కనుక ఫామ్ కట్టుకునేటప్పుడు హైట్గా ఉండే రూఫ్ కట్టుకున్నట్లయితే, అంటే రూఫ్ కొంచెం హైట్ కట్టినట్లయితే గాలి అనేది ఫామ్లోకి రావడానికి, గాలి అనేది ఫామ్ నుంచి బయటకు పోవడానికి ఎయిర్ వెంటిలేషన్ ప్రాపర్గా ప్లాన్ చేస్తే సో ఆ ఫామ్లో మనకి సమ్మర్ స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవి అంతా చేయలేకపోయినా కూడా మనము కిటికీలకి సంచిపట్టలతో కట్టేసి వాటికి నీళ్లు అనేది స్ప్రింకిల్ చేస్తే కనుక సరిపోతుంది. అంటే వచ్చే వేడి గాలి అనేది ఈ నీళ్ళ నుంచి దూరి లోపలికి వచ్చేటప్పుడు కొంచెం చల్లగా మారి లోపలికి వస్తుంది. సో మనం అలాంటివి కూడా చేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఒకవేళ మనం చేయలేకపోయినా. నెక్స్ట్ పైకప్పు రూఫ్ ఉంటుంది కదా, ఆ రూఫ్ పైన హైయెస్ట్ పాయింట్ అనేది రిడ్జ్ అంటాం అనమాట. ఆ రిడ్జ్ నుంచి ఈవ్స్ అంటే గోడలు, పైకప్పు నుంచి గోడలకి 3 to 4 meters అనేది గ్యాప్ పెట్టినట్లయితే మంచి ఫామ్ అనేది తయారవుతుంది. తర్వాత సెంటర్లో హైట్ వచ్చేసి ఫామ్లో సెంటర్లో హైట్ వచ్చేసి 14 feet ఉంటే కనుక మనకి ఎయిర్ ఎక్స్చేంజ్ కోసం, అంటే ఎయిర్ లోపల నుంచి గాలి బయటకు వెళ్ళడానికి ఇలా బయట నుంచి లోపలికి రావడానికి అనేది గాలికి సరిపడా 14 feet మెయింటెన్స్ అనేది మనం చేయాలి. తర్వాత ఓవర్ హ్యాంగ్ అంటాము. ఓవర్ హ్యాంగ్ అంటే ఏంటంటే గోడకి బయట ఎక్స్టెండ్ చేస్తామన్నమాట. అంటే కొంచెం దూరము గోడని బయటకి ఇలా కట్టేస్తాము. ఎందుకనంటే డైరెక్ట్గా వాన కానీ తర్వాత సన్లైట్ కానీ పడకుండా ఉండడానికి, అంటే సూర్యుడి నుంచి సూర్యరశ్మి డైరెక్ట్గా ఫామ్లోకి రాకుండా ఉండడానికి మనము ఓవర్ హ్యాంగ్ అనేది కట్టుకుంటాం. అంటే మండే సూర్యుడు రాకుండా ఉండడానికి మనం ఓవర్ హ్యాంగ్ కట్టుకుంటాము. కానీ ఫామ్ కట్టేటప్పుడు మనం ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కట్టుకున్నట్లయితే కనుక ఈస్ట్ డైరెక్షన్ నుంచి మనకి సూర్యుడు అనేది లోపలికి వస్తూ ఉంటాడు కాబట్టి పొద్దున ఎండ అనేది మనకి ఫామ్లో లైట్గా పడి సూక్ష్మ క్రిములు అనేటివి ఏమైనా ఉంటే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో అందుకని కట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము విడత అనేది లోపల, విడత అంటే వెడల్పు 10 మీటర్ల కంటే ఎక్కువ కట్టుకుంటే కన్నా లోపల మనకి ఎయిర్ ఎక్స్చేంజ్ అంటే గాలి అనేది ఎక్స్చేంజ్ అవ్వడానికి మనకి అనుగుణంగా ఉండదు. సో మనం 10 మీటర్ల కంటే ఎక్కువగా కట్టుకోకూడదు విడత అనేది, వెడల్పు అనేది. నెక్స్ట్ వచ్చేసి రూఫ్కి మనం పెయింటింగ్ వేసుకుంటే కన్నా, పెయింటింగ్ అంటే ఇప్పుడు మనం మామూలుగా కూడా మన ఇళ్ళకి కూడా వాడుకుంటూ ఉంటాము, మన రైతులందరికీ తెలిసే ఉంటుంది. ఈ పెయింటింగ్ వైట్ పెయింట్ వేస్తుంటారు, అల్యూమినియం పెయింట్ కూడా వేస్తుంటారు. ఇవి వేసుకోవచ్చు మనకి లోపల చల్లదనం అనేది ఉండాలి అంటే. ఒకవేళ ఇవన్నీ చేయలేకపోయినా కూడా మనం స్ప్రింక్లర్స్, ఫాగర్స్ పెట్టుకోవచ్చు. స్ప్రింక్లర్స్ అంటే మనకి మామూలుగా తోటలలో మనకు వాడుతుంటారు. చిన్న చిన్న స్ప్రింక్లర్స్ తెచ్చుకొని మనం ఫామ్లో పెట్టుకున్నట్లయితే కనుక ఒక 10 నుంచి 18 గంటలు మనం స్ప్రింక్లర్స్ ఆడించినట్లయితే కూల్గా ఉంటుంది రూఫ్ అనేది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫామ్లో బర్డ్స్ అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. తర్వాత మనము ఏమన్నా ఈ ఫాగర్స్ కానీ, కూలర్స్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ ఇవేమన్నా పెట్టేటప్పుడు 10 నుంచి సాయంత్రం ఎండ అంటే 5-6 వరకు మనం పెట్టుకున్నట్లయితే కనుక లోపల బర్డ్స్ అనేటివి డైరెక్ట్ ఎండ నుంచి గురి కాకుండా కాస్త చల్లదనం అనేది ఉంటుంది.
తర్వాత ఫాగర్స్ అనమాట. స్ప్రింక్లర్స్ అంటే మనం రూఫ్ పైన పెడతాం, ఎక్కడ మిద్దె పైన అంటే రూఫ్ పైన పెడతాం. అదే ఫాగర్స్ అంటే ఫామ్ లోపల పెడతాం అనమాట. ఈ లోపల పెట్టడం వలన ఏమవుతుంది, డైరెక్ట్గా వాటర్ అనేది లోపల మనం లైట్గా స్ప్రే అవుతూ ఉంటుంది, లైట్ పొగలాగా వస్తుంటుంది, మంచులాగా వస్తుంటుంది. కానీ అది వాటర్ అనమాట, సన్న డ్రాప్లెట్స్ లాగా చిన్న చిన్న చుక్కల్లాగా పడుతూ ఉంటుంది. సో ఇలా పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సన్న చుక్కలు వస్తుంటాయి కదా, వీటి చుట్టుపక్కల ఉండే వేడి టెంపరేచర్కి ఈ చుక్కలు అనేటివి చల్లగా మార్చి ఆ గాలిని అనేటివి అందిస్తాయి అన్నమాట మన పక్షులకి. తర్వాత మన రైతులకి ఫామ్ చుట్టూ నీడని ఎక్కువగా ఇచ్చే చెట్లు కానీ, తర్వాత తొందరగా పెరిగి కొంచెం బుషీగా అంటే గుబురుగా పెరిగే చెట్లు కానీ ఏమైనా వేసుకున్నట్లయితే కనుక మనకి ఫామ్లోకి ఎక్కువ ఎండ కానీ ఈదురుగాలులు కానీ రాకుండా ఉంటాయి. అంటే మాన్సూన్ సీజన్స్లో కానీ లేకపోతే గాలుల కాలంలో కొంచెం ఎక్కువ ఈదురుగాలులు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలి అని అంటే కనుక మనము కొంచెం గుబురుగా ఉండే చెట్లు వేసుకున్నట్లయితే కనుక విపరీతమైన గాలులు రాకుండా ఉంటాయి. అలానే ఎండల కాలంలో మనకి ఎండలు కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత పక్షులకి మనము అంటే మన బర్డ్స్కి కోళ్ళకి మనము వాటర్ అనేది ఎక్కువ అందిస్తున్నాం కదా, 2 సార్లు అంటే మామూలుగా 15 ml తాగితే సమ్మర్లో వేసవి కాలంలో అవి 30 ml తాగుతున్నాయి. సో ఇవి 30 ml తాగుతున్నాయి అంటే 2 సార్లు ఎక్కువ తాగుతున్నాయి అంటే మనకి అవి వాటర్ దగ్గరికి ఎక్కువ వెళ్తున్నాయి, వాటరర్స్ దగ్గరికి. గిన్నెల్లాగా ఉంటాయి, వాటిని మనం వాటరర్స్ అంటాము. అట్లానే మనకి ఫీడర్స్ కూడా ఉంటాయి, అంటే వాటిలో మనం ఆహారం పెట్టేవి ఫీడర్స్ అంటాము, నీళ్ళు పెట్టే మనం వాటర్స్ అంటాం అనమాట. వాటర్స్ అనేటివి ఏం చేయాలంటే నెంబర్ ఎక్కువ పెట్టాలి, లేకపోతే కొంచెం పెద్ద సైజు ఫీడర్స్ అన్న పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అలానే మనము వాటర్ పైప్స్ నుంచి మనకి లోపలికి వాటర్ కనెక్షన్ ఉంటుంది కదా, అది డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకున్నట్లయితే కనుక నీళ్ళు అనేటివి వేడిగా లేకుండా ఉంటాయి. మనం నీళ్ళు ఏవైతే అందిస్తామో అవి ఫ్రెష్గా ఉండాలన్నమాట, క్లీన్గా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే వాటర్స్ కానీ తర్వాత షెడ్స్ దగ్గర చెత్తగా లేకుండా కానీ నీట్గా ఉంటుంది. తర్వాత కొంచెం లైట్గా కూల్గా ఉంటే కనుక వాటి యొక్క ఫీడ్ ఇంటేక్ని మనం పెంచవచ్చు అనమాట. తర్వాత ఆహారం అనేది డెన్సిటీ పెంచాలి. డెన్సిటీ అంటే ఎలా చెప్పొచ్చు అంటే అన్నంలో తక్కువ పోషకాలు ఉంటాయి, కూరలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు లైక్ ప్రోటీన్స్ కాన్సన్ట్రేట్స్ కానీ అలాంటిది మనకు మంచి దానా ఏదన్నా పెంచి, తర్వాత ఇప్పుడు వరి చెత్త కానీ అలాంటివి వేయడం తగ్గించి నూకలు కానీ లేకపోతే కానీ గింజలు కానీ మనం వేయడం అనేది పెంచాలన్నమాట. అలా చేయడం వలన మనకి ఎనర్జీ కంటెంట్ అనేది పెరుగుతుంది. అలానే నెక్స్ట్ ప్రోటీన్ కంటెంట్ అనేది 1 to 2% పెంచుతాము. 1 to 2% పెంచడం వలన ఏమవుతుంది అని అంటే అవి తక్కువ తీసుకున్నా కూడా వాటికి సరిపడా పోషకాలు అనేటివి అందుతాయి అన్నమాట. నెక్స్ట్ కూల్ పార్ట్స్ ఆఫ్ ద డే అంటే చల్లగా ఉండే టైంలో మాత్రమే మనం ఫీడ్ అనేది అందిస్తాము. అంటే పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ, ఎండగా ఉండే టైంలో అవి మనం పెట్టిన తినలేవు కాబట్టి వాటి యొక్క టైం అనేది సాయంత్రం కానీ పొద్దున కానీ మనం ఫీడ్ అనేది అందిస్తామన్నమాట. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే లైక్ గ్లూకోజ్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉంది అని అంటే వాటిని మనము రీప్లేస్ చేయాలి, వేటితో ఫ్యాట్స్తో రీప్లేస్ చేస్తామన్నమాట. సో ఆయిల్స్ అందుకేస్తాము, కొంచెం తిన్నా కూడా వాటికి ఎక్కువగా ఎనర్జీ వచ్చేదానికి. తర్వాత ఫ్లోర్ స్పేస్ అనేది ఎక్కువ పెంచుతాము, అంటే కింద నేల అనేది అవి ఉండడానికి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువగా ఇస్తాము. ఎందుకనంటే అవి కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఇచ్చినట్లయితే కనుక అంటే గుంపులుగా ఉండి వాటికి వేడి అనేది పుట్టకుండా కొంచెం స్పేస్ అనేది ఇచ్చినప్పుడు క్రౌడింగ్ అనేది లేకుండా ఉంటుంది. అలానే మనము 0.48% సోడియం క్లోరైడ్ అనేది వాడాలి, లేకపోతే పొటాషియం క్లోరైడ్ అయినా వాడాలి. అప్పుడు మనకి సమ్మర్ స్ట్రెస్ అనేది ఉండదు, కొంచెం తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ వాడాలి. ఎంత 1 kg 1 టన్ను ఫీడ్కి ఇచ్చినట్లయితే కనుక షెల్ క్వాలిటీ అనేది సమ్మర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ మనం పాటించలేకపోవచ్చు, వీటిలో మనకు అనుగుణమైనవి మనం పాటించినట్లయితే సమ్మర్ స్ట్రెస్ నుంచి మనము మన కోళ్ళ ఫామ్ని కాస్త బయటకు తీసుకుని అవ్వచ్చు. ధన్యవాదాలు. మీరింతవరకు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం వెటర్నరీ శాస్త్రవేత్త డాక్టర్ ఎం హరణి గారి ప్రసంగం విన్నారు. వేసవిలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తల గురించి. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవు మరి. నమస్తే. కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఓ
ఓ